హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాబ్బా. చాలా రోజుల తర్వాత ఈ మాట అంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. కారణం ఏమిటంటే ఇన్ని రోజులు వీడియోస్ చేయడానికి కారణం ఏమిటంటే మేము వలస దగ్గర అయితే ఉన్నాము. ఇంకా మాటికి చెప్పడం ఎందుకని చెప్పి సురేఖ అయితే ఎప్పటికప్పుడు అంటుంది, వీడియోస్ పెడదాము మనం చేసే పనులన్నీ పొలం పనులు అవి అంటే ఇంతకు ముందు పెట్టినాము కదా, మరి అందుకోసమే ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు. ఇదే ప్రాబ్లం చూస్తే మనకు పొద్దున 5ంటికి పోతే సాయంత్రం 7 గంటలు అయితే ఇంటికి వస్తారు కదా. ఇంకా మనకు ఫుల్ బిజీ, 24 hours బిజీ, అంటే ఇంకా పనే. సో ఫ్రెండ్స్, అందుకోసం అబ్బా మనం అయితే వ్లాగ్ చేయలేకపోతున్నాము. ఇక్కడ నుంచి కంటిన్యూగా వస్తుందని ఆశిస్తాను. మేము కూడా అనుకుంటున్నాము ఇంక ఊరికి పోతాం కదా అని. మనమైతే ఈరోజు ఊరికి పోతున్నాం. ఇక్కడ నుంచి ఊరిది మానదొడ్డి కదా, మానదొడ్డి అంటే గద్వాల జిల్లా. మానపల్లి కాదు, మానదొడ్డిలే. మానపల్లి కాదు, మానదొడ్డి. ఇది మానదొడ్డి అంటే దరూరుకు దగ్గరలో ఉందన్నమాట, ఒక 8 కిలోమీటర్ల దూరంలోనే. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో మొదటి నుండి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. అలాగే మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే సరేగా? మనమైతే ఇంక ఊరికి పోతున్నాము. ఖచ్చితంగా అయితే మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి, మా వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరి సారీ ఇన్ని రోజులు వీడియో చేయలేనందుకు. మీ ఒపీనియన్ ఏమో కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా చెప్పండి అబ్బా. సురేఖ పదంప మరి బ్యాగులన్నీ సర్దుకుంటా మొత్తం సరే. అది ఆ ఒల్లి పెట్టుకో, ఆ ఒల్లి దీంట్లోనే పెట్టుకో. నువ్వు మీడి మీద వేసుకున్నావు కదా, ఇది జిబ్బుదేరి. ఒకవేళ నువ్వు పెట్టినంటే పెడతాను, మడతలు చేయి. అట్టయితే దాంట్లోనే పెట్టకూడదు, ఇట్లా పట్టుకో. అదే దాంట్లోనే పెడితే మరి ఇంత పడుతుంది. అది ప్లేట్లు కూడా తెచ్చుకున్నాడు అప్ప. పెట్టింది ఏం లేదు కదా, ఏం లేదు. ఇది ఒక సంచి. మనం చేస్తే చూడగా బొంబాయి సిస్టమ్ పెట్టింది కూడా ఎట్లా కానీ విమానం మా దాన్ని. రండప్ప, మీరు రారా? తెచ్చుకుంటావా? ఏమంట ఇది సైడ్ ఇట్లా. నెక్స్ట్ వాటర్ బాటిల్. బిర్యానీ తీసురా, పదాంరా, టైం అవుతుంది. మంచి మీద పెట్టుకొని ఇయ్యాల. రా బండి కట్టుకురా. మా బరువు లేనట్టున్నా. అవులా పాప? రైట్.
దాన్ని అవతలంగా మనం మరి ఇట్లా వెళ్ళగా రోడ్డు ఉండవు కదా అని. ఇది వామనపల్లి గ్రామ పంచాయతీ దరూరు మండలం. వామనపల్లి అంటే పేరు, ఇది వామనపల్లి అంట. కూడా అక్కడికి వెళ్ళొస్తాం. ఇది ఇట్లా జూరాల డ్యామ్, నారాయణపేట, ఆత్మకూరు. జూరాల డ్యామ్కి ఇక్కడ, నారాయణపేట ఇక్కడే, ఆత్మకూరు ఇక్కడే, అన్ని ఇక్కడే. ఇది అది సర్కిల్ ఉన్నట్లేదు జూరాల డ్యామ్కి. ఇడిచారా యా ఉంటారు అది కదా. సో ఫ్రెండ్స్, మరి అయితే మనమైతే ఇప్పుడు అనుకోకుండా అయితే జూరాల డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఊరు పోదాం అనుకున్నాను, కాకపోతే సురేఖ బలాంతరం మీద ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ చూద్దామని చెప్పి మొత్తం ఇదల్లా నిల్లే. అబ్బా, ఫస్ట్ టైం డ్యామ్ చూస్తున్నాం మేము. అసలైన డ్యామ్ అంటే ఇదే అనుకుంటా. అక్కడ విచిత్రంగా నిల్లు పమ్మదనతాయి. సో ఇప్పుడైతే మనమైతే డ్యామ్ కాడికి వే చూద్దామండి, ప్రాజెక్ట్ కాడికి వే చూద్దాము ఎట్లా వస్తానో ఏం కథ. ఓకే పాండి, మరి మీరు ముందర పాండి. నిదానం పత్తడా స్పీడ్ అంటే పో. పాండి నిదానంగా పాండి. మా వెనుకుంటాం నిదానమా సంప.